ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి డ్యాంకు వరద కొనసాగుతోంది. వారం రోజులుగా ప్రాజెక్టుకు 1,40,000కు పైగా క్యూసెక్ల వరద వస్తోంది. ప్రస్తుతం 1,33,000 క్యూసెక్ల వరద కంటిన్యూ అవుతోంది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ఇలాగే కొనసాగితే ఎల్లుండి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టితో పాటు నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు నిండితేనే దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ఆల్మట్టి ప్రాజెక్టులకు ప్రస్తుతం రోజుకు 14 టీఎంసీల నీరు వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇదే విధంగా మరో 2 రోజుల వరద కంటిన్యూ అయితే ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. రైట్, ఆల్మట్టికి వరద ఉధృతి కంటిన్యూ అవుతోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం 80 టీఎంసీల వరకు కూడా ఆల్మట్టికి వరద నీరు చేరినట్టు తెలుస్తుంది. మరో 2 రోజులు ఇదే ఉధృతి గనక కంటిన్యూ అయితే మాత్రం గేట్లు ఓపెన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆల్మట్టి పూర్తి స్థాయిలో నిండి గేట్లు ఎత్తితేనే శ్రీశైలం వరకు కూడా వరద జలాలు వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఈ వరద కంటిన్యూకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ కు గత 6 రోజుల క్రితం మొదలైనటువంటి వరద ప్రవాహం ఇంకా కూడా అలాగే కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం కూడా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏదైతే 1,33,940 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తున్నట్టుగా కూడా అధికారుల లెక్కలు చెప్తున్నారు. దీంతో ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గాను ప్రస్తుతం 82 టీఎంసీలకు ఏదైతే ఈ నీటి మట్టం చేరుకోవడం జరిగింది. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా ఏదైతే 1,00,000 పైగా క్యూసెక్ల వరద వస్తే మాత్రం ఖచ్చితంగా ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి వరద ప్రవాహం ప్రారంభమైన సమయంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే నీటి నిల్వ సామర్థ్యం కేవలం 40 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది అనేది మాత్రం చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు వరద ప్రవాహం 1,00,000 క్యూసెక్లకు పైగా వస్తుండటంతో ప్రాజెక్టు నీటి సామర్థ్యం అయితే పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆల్మట్టి డ్యామ్ కృష్ణా నది పరివాహక ప్రాంతాలైనటువంటి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా బేసిన్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మాత్రం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకోవాలంటే ఆగస్టు వరకు ఈ భారీ వర్షాలు కురిస్తే తప్ప పూర్తి స్థాయిలో జలాశయాలకు నీరు వచ్చే అవకాశం లేదనేది కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఆల్మట్టి డ్యామ్ నుంచి మొదలుకొని దాదాపుగా ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా ప్రస్తుతం అయితే మొన్నటి వరకు కూడా 6 రోజుల క్రితం వరకు కూడా ఆల్మట్టి డ్యామ్ లో కూడా ఏదైతే 42 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉండే. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏదైతే 215 టీఎంసీల కెపాసిటీ గాను ఈ ప్రస్తుతం కూడా కేవలం ఏదైతే 110 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇటు నాగార్జున సాగర్ సంబంధించి అయితే 315 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 120 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. దీంతో డెడ్ స్టోరేజీ స్థాయిలో ఈ కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి జలాశయాలు మాత్రం నీటి నిల్వ లేకపోవడంతో జలకళ కోల్పోవడంతో ఇటు తాగు కావచ్చు తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనేది కూడా కొంత ఆందోళన ఉంది. కానీ ఆల్మట్టి డ్యామ్ కు 6 రోజుల క్రితం మొదలైనటువంటి వరద ప్రవాహంతో ఆల్మట్టి డ్యామ్ కెపాసిటీ పూర్తి స్థాయి కెపాసిటీ 129 టీఎంసీల గాను ప్రస్తుతం 82 టీఎంసీలకు చేరుకోవడం, వరద ప్రవాహం కూడా 1,33,000 క్యూసెక్లు వరద వస్తుండడం ఏదైతే కర్ణాటక సంబంధించినటువంటి పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో వరద అయితే కంటిన్యూ అవుతుండడంతో ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇదే వరద ప్రవాహం మాత్రం ఇలాగే కొనసాగితే మాత్రం గత ఏడాది కూడా ఇదే
ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి వరద ప్రవాహం ఎగువ నుంచి వస్తున్న నేపథ్యంలో 92 టీఎంసీలకు చేరుకోగానే ఆల్మట్టి డ్యామ్ గేట్లనెత్తి నారాయణపూర్ కు దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. దీంతో కంటిన్యూగా ఆల్మట్టి డ్యామ్ కి వరద ప్రవాహం రావడంతో గత ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా ఈ జూలై చివరి మాసం వరకు కూడా వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగడంతో జలాశయాలన్నీ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు కూడా నిండుకున్నాయి. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇదే జూలై మాసం చివరి వారంలో గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కానీ ఈ ఏడాది మాత్రం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరద ప్రవాహం అనేది ఆలస్యంగా ప్రారంభం కావడం, ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఏదైతే నీటి నిల్వ సామర్థ్యాలు తక్కువ స్థాయికి ఉండడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమైనప్పటికీ ఆల్మట్టి డ్యామ్ కు వస్తున్నటువంటి వరద ప్రవాహం నేపథ్యంలో గత 6 రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంత రైతుల్లో మాత్రం ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు వరకు వరద ప్రవాహం రావాలంటే దాదాపుగా ఇంకా 10-15 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి గేట్లు ఎత్తినా కానీ నారాయణపూర్ అలాగే తుంగభద్ర జూరాల ప్రాజెక్టు వరకు కూడా నీటి ప్రవాహం కొనసాగితే తప్ప జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తే తప్ప శ్రీశైలం ప్రాజెక్టుకి నీరు వచ్చే అవకాశం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ స్థాయిలో నీరుంది కాబట్టి అందులో కూడా 100 టీఎంసీలకు పైగా కూడా వరద ప్రవాహం వస్తే తప్ప శ్రీశైలం డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదే వరద ప్రవాహం 43,000 క్యూసెక్ల వరద ప్రవాహం మరో వారం 10 రోజులు కొనసాగితే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు వరకు వరద వచ్చే అవకాశం కనబడడం లేదనేది కూడా కొంత అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఆల్మట్టి డ్యామ్ కు మాత్రం ప్రస్తుతం వస్తున్నటువంటి వరద ప్రవాహంతో రైతులకైతే సాగునీరుకి నీరు అందుతుందనేది అయితే కొంత ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 82 టీఎంసీలకు నీటి సామర్థ్యానికి చేరుకుంది కాబట్టి మరో 10 టీఎంసీలకు చేరుకుంటే గత ఏడాది ఏదైతే 92 టీఎంసీల నీటి నిల్వకు చేరుకోగానే గేట్లు ఎత్తారు కాబట్టి ఈసారి కూడా అదే స్థాయిలోకి చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 82 టీఎంసీలకు మరో 10 టీఎంసీలకు నీటి నిల్వ వస్తే రేపు సాయంత్రం వరకు కూడా ఈ ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఆల్మట్టి డ్యామ్ కు కంటిన్యూగా వస్తున్నటువంటి ఈ వరద నేపథ్యం ఏదైతే 6 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి 1,00,000 క్యూసెక్లు కాస్త 1,40,000 వరకు కూడా వరద ప్రవాహం రావడం, ప్రస్తుతం 1,33,000 క్యూసెక్లు వస్తున్న నేపథ్యంలో రోజుకు 13 టీఎంసీల నీటి నిల్వ వస్తుంది కాబట్టి రేపటి వరకు ఖచ్చితంగా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.